యాక్చువల్లీ చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ కి ఏంటంటే కాలేజ్ అంటేనే ఒక ఎంజాయ్మెంట్, లేకపోతే ఒక స్టడీస్, ఒక ఇవన్నీ కలిపి ఉంటాయి యాక్చువల్లీ. బట్ నీ థాట్ ప్రాసెస్ వేరుంది అన్న, అనలైజ్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అనుకోండి సార్, చాలా మంది పిల్లలు ఏంటంటే ప్రాబ్లమ్ సఫర్ అవుతారు, ఓవర్కమ్ చేస్తారు, అనలైజ్ చేయరు. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లం ఏమైనా చేయగలుగుతున్నా. ఇప్పుడు ఆబ్వియస్ గా ఏ ప్రాబ్లం కొత్త ప్రాబ్లం ఉండదు సార్ లైఫ్ లో, ఏ ప్రాబ్లం కొత్త ప్రాబ్లం ఉండదు. అక్కడికి ఆ ప్రాబ్లం ఎవడో ఒకటి సఫర్ అయ్యి ఉంటాడు, పోతే నువ్వన్నా మళ్ళీ సరే అవుతావు. ఏం చేయాలంటే సపోర్ట్ కూర్చొని దాన్ని అనలైజ్ చేయాలి, ఎందుకు ఇట్లా అయిందని. దాని రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తే అది మళ్ళీ రాకుండానే ఉంటది, లేకపోతే ఇంకొన్ని క్వశ్చన్ చెప్పాలని చెప్పాలి. సమ్ గుడ్ ప్రాబ్లమ్స్ కెన్ కమ్ అప్ టు సమ్ బిజినెస్ ఆల్సో. హెయిర్ ఫాల్ అవుతుంది, ఇఫ్ యూ అనలైజ్ దట్ ప్రాపర్లీ యూ కెన్ బిల్డ్ అ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ ఇట్. లాక్మీ అందరూ హెయిర్ ఫాల్ కండిషనర్స్ ఇవన్నీ పెడుతున్నారు, నాకు అర్థమైంది. అంత అనలైజ్ చేసింది, ఏం చేస్తే కెరాటిన్ పెడితే ఏమవుతుంది, ఫీ పెడితే రాసుకున్నాడు, దాని నుంచి అవుట్కమ్ తీసుకున్నాడు, ఆ ఇన్సైట్ కి డబ్బులు వస్తున్నాయి అంతే. సో ఇట్లా బిల్డ్ చేసినాం. ఇంత వర్క్ లో ఫండ్ రైజింగ్ కి ఇప్పుడు ట్రై చేయలేదా? కొన్ని వెంచర్స్ ఉంటాయి, వెంచర్ క్యాపిటలిస్ట్ ఫార్మ్స్ ఉంటాయి, ఆర్ కొంతమంది ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఈ చోట ఏమని చెప్పేసి అయినాం. అప్పుడు అయ్యేటప్పుడు మేము కాకముందుకే